హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఇంకా 2023 నుంచి 2024 సంవత్సరంలోకి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మీరు ప్రతి ఒక్కరూ కూడా 31వ తారీఖు డిసెంబర్ అర్ధరాత్రి పూజ లేకపోతే జనవరి 1వ తారీఖైనా పూజ చేసుకోండి. మనకి డిసెంబర్ 31, 2023 ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజైనా నైట్ మనం పూజ చేసుకోవచ్చునండి. 12:30కి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం కాబట్టి. లేకపోతే జనవరి 1వ తారీఖు సోమవారం కూడా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. పూజ చేసుకునే వాళ్ళు ముందుగా ఈ నూతన సంవత్సరం మీ అందరికీ కూడా నూతన సంవత్సరం మంచిగా జరగాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. నేనైతే పూజ చేసుకునే వాళ్ళు మనము డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి అయినా ఈ పూజ చేసుకోవచ్చండి. జనవరి 1వ తారీఖు అయినా ఈ పూజ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. పూజ గదిని చక్కగా బాగా నీట్గా పూజ గదిని శుభ్రపరచుకోవాలండి. పన్నీరు ఉంటే పన్నీరుతోనూ, లేకపోతే వాటర్లో కొంచెం గంధం వేసి, లేకపోతే గంగాజలం వేసి, పసుపు వేసి అయినా సరే శుభ్రంగా రాళ్ళ ఉప్పు అయినా వేసుకొని శుభ్రంగా పూజ గదిని అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనము దీపావళి లక్ష్మీదేవి పూజ మనం ఎలా చేసుకుంటామో అలాగే డిసెంబర్ 31 అర్ధరాత్రి పూజ అమ్మవారికి లక్ష్మీదేవికి చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మనకి డబ్బు లేనిదే ఏ పని కూడా జరగదనమాట. అందువల్ల మనము లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవాలండి. అమ్మవారికి ముత్యాల దండ, చిట్టి గాజులు కూడా పెట్టుకుని అమ్మవారి దగ్గర నేను మొత్తం అన్నీ సర్దుకున్న తర్వాత మీకు వీడియో అనేది పెడుతున్నాను అనమాట. లెంత్ ఎక్కువైపోతుంది కదా. లక్ష్మీదేవి దగ్గర కూడా చిట్టి గాజులు పెట్టుకోవాలి, పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకోవాలండి. అన్నపూర్ణాదేవి ఈ సంవత్సరం అంతా ఆహారానికి లోటు లేకుండా అన్నపూర్ణాదేవిని కూడా పెట్టుకోవాలి. లక్ష్మీదేవిని నవధాన్యాల మీద పెట్టి పూజ చేస్తేనండి మనకి సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. విఘ్నేశ్వరుని మనం ఏ పని చేసినా ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం కాబట్టి విఘ్నేశ్వరుని కూడా మనం పూజ అనేది చేసుకోవాలి. ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజ చేసుకుంటాం కాబట్టి విఘ్నేశ్వరుని కూడా పెట్టుకోవాలి. లక్ష్మీ కుంచం బియ్యం పోసుకొని దాని మీద మనము ఆ లక్ష్మీ కుంచానికి నామాలు పెట్టుకొని శంకుచక్ర నామాలు దీపావళికి గంధం కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పోసి ముత్యము, చిట్టి గాజులు, వెండి పువ్వు అనేది పెట్టుకొని చక్కగా ప్లేట్లో పెట్టుకొని పూజ గదిలో సిద్ధం చేసుకోవాలి. ముత్యాలు లక్ష్మీదేవికి ముత్యాలంటే ప్రీతి. ముత్యం బొట్లో ముత్యాలు అనేవి పోసుకోవాలి. ఇలాగా కుబేర దీపాన్ని కూడా మనం పెట్టుకోవాలండి. లక్ష్మీదేవికి కుబేర దీపం ఇష్టం. మనకి ధనుర్మాసం కూడా కలిసి వచ్చింది, మార్గశిర మాసం కూడా కలిసి వచ్చింది కాబట్టి సంక్రాంతి పండగ అయిపోయేలోపు ధనుర్మాసం అనేది ఉంటుంది కాబట్టి భోగి దాకా వెంకటేశ్వర స్వామిని కూడా మనం పూజ చేసుకోవాలండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి పూజ కూడా మనము అలంకరించుకొని అలంకార ప్రియుడు ఆ వెంకటేశ్వర స్వామిని కూడా ఇలా సిద్ధం చేసుకోవాలి. ఇలా పూజ గదిని అంతటిని కూడా సిద్ధం చేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలండి. ఇలా చేసుకొని పూజ గదిని అంతటిని కూడా చక్కగా అలంకరించుకోవాలండి. మనం ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మంచి జరగాలి, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి వెలుగులతో నిండి ఉండాలి, మీ కుటుంబంలో అంతా కూడా వెలుగుతో నిండి ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థించాలి. ఎందుకంటే కుటుంబంలో మనం దీపాలు వెలిగిస్తాం ఎందుకు? చీకట్లు తొలగి దీపపు కాంతుల మధ్య మనము మన ఇల్లైనా, మన సంసారమైనా, మన ఆరోగ్యమైనా అన్నీ బాగుండాలని దీపపు కాంతుల మధ్య అమ్మవారిని ఉంచి మనము ఈ విధంగా ధూపాన్ని వెలిగించి నైవేద్యాలు పెట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఈ కొత్త సంవత్సరం అందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి, వెలుగుతో ఉండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థించాలన్నమాట. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, మనం కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనం ప్రార్థించాలన్నమాట. ఇలా అయితే లక్ష్మీదేవిని పెట్టుకుని ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి అన్నీ కూడా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏమున్నా సరే పెట్టుకొని చక్కగా ఇంట్లో ఈ డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి అయినా, నవంబర్ 1వ తారీఖు సోమవారం అయినా పడిందండి, ఆ రోజైనా మనము తెల్లవారుజామున చక్కగా పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. అమ్మవారికి ఇష్టమైన కాయిన్స్తోనూ లక్ష్మీ గవ్వలతోనూ ఈ
మనం పూజ చేసుకుంటే మార్గశిర మాసం కూడా కలిసి వచ్చింది. కొత్త సంవత్సరం కాబట్టి అమ్మవారి దగ్గర చిట్టి గాజులు, ఒక పశువు కొమ్ము ఉంచాలి. అంతేకాదండి, కాయిన్స్ కూడా పెట్టుకోవాలి. కాయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బులు సంపదతో ఉంటాము, అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది. చిట్టి గాజులు కూడా పెట్టుకొని ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా అమ్మవారికి నవధాన్యాలు మీద అమ్మవారిని పెట్టుకొని చిట్టి గాజులు, కాయిన్స్, పశువు కొమ్ములు ఇవన్నీ కూడా పెట్టుకొని డ్రై ఫ్రూట్స్, పండు, పాలు, పాయసం ఏదైనా సరే పెట్టుకొని ఈ కొత్త సంవత్సరం తీపి నోట్లో వేసుకోవాలండి. మనం పూజ అయిన తర్వాత ఆ తీపి పదార్థాన్ని వేసుకుంటే ఈ కొత్త సంవత్సరం అంతా తీపి జ్ఞాపకాలతోనూ వెలుగులతోనూ మన ఇల్లంతా కూడా కలకలలాడుతూ ఉండాలని ఆ అమ్మని మనస్ఫూర్తిగా వేడుకోవాలన్నమాట. ఈ కొత్త సంవత్సరం నాకు డబ్బు ఉండాలి, మంచిగా జరగాలి, అందరూ బాగుండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. సోమవారం ఆ పరమేశ్వరునికి కూడా కలిసి వచ్చిందండి. ఓం నమః శివాయ, హరహర మహాదేవ శంభో శంకర అని కూడా ఆ భక్తి శ్రద్ధలతో అమ్మని వేడుకోవాలన్నమాట. చాలామంది డబ్బు ఉంది కదా అని ఏదో అహంకారంతో ఉంటూ ఉంటారండి. ఈ సంవత్సరం నేను ఏం చేశాను, ఈ సంవత్సరం నాకు మంచి ఏం జరిగింది, ఈ సంవత్సరం నేను ఎలా ఉన్నాను, మళ్ళీ వచ్చే సంవత్సరం నేను ఎలా ఉంటాను అని ఆలోచించి ప్రతి పనిలోనూ ప్రతి పని కూడా ఆలోచించి మనం చేయాలన్నమాట. అంతేకాదండి, డబ్బు ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. ఎంత సంపాదించామా ఎంత అని కాదండి, మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామా అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరూ ఈ కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి ఈ పూజ చేసుకోండి. చేయలేని వాళ్ళు ఉదయం పూట జనవరి 1వ తారీఖు అయినా చక్కగా ఉదయం పూట పూజ అనేది చేసుకొని డ్రై ఫ్రూట్స్, పండ్లు ఏవైనా సరే మన దగ్గర ఉన్న నైవేద్యాన్ని పెట్టి అమ్మని వేడుకొని ఈ కొత్త సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవాలండి. దీపాలు మీ దగ్గర ఎన్ని దీపాలు ఉంటే అన్ని దీపాలు పెట్టుకోవాలి. దీపపు వెలుగుల మధ్య ఆ పూజ గది మనకి నిండుగా అలంకరిస్తే అమ్మ అనుగ్రహం ఉంటుందన్నమాట. మనం ఎంత బాగా అలంకరిస్తేనండి మన ఇల్లు కూడా అంత అందంగా ఉంటుంది. సిరి సంపదలతోనూ అష్టైశ్వర్యాలతో ఉంటాం ఈ కొత్త సంవత్సరం అంతా కూడా. నేనైతే అమ్మవారికి ఈ 3 ఒత్తుల దీపారాధన, అంతేకాదండి అమ్మవారికి పువ్వు దీపారాధన, కుబేర దీపం అన్నీ పెట్టి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకొని ముత్యాల బొట్ట అనేది పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకున్నాను అనమాట. మీరందరూ కూడా చక్కగా ఇలా చేసుకోండి, సింపుల్గా చేసుకోండి. డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట. ఉదయం ఆ పరమేశ్వరునికి పాలతో అభిషేకాలు చేయిస్తే సోమవారం కొత్త సంవత్సరం కలిసి వచ్చింది కాబట్టి సోమవారం రోజు గుడికి వెళ్ళి శివాలయానికి 365 ఒత్తులు వెలిగించి ఈ సంవత్సరం అంతా బాగుండాలని అభిషేకాలు అవి చేయిస్తే పాలతో చాలా చాలా మంచిది. ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు చిన్న శివలింగం చక్కగా పాలతోనూ విభూతితోనూ పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదన్నమాట. మీ అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఒక చిన్న వీడియోతో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దామని. ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకుంటారు. ఈ సంవత్సరం కొత్తగా ఇలా పూజ చేసుకోండి. మీకు ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది. వచ్చే సంవత్సరం కామెంట్ రూపంలో నాకు తెలియచేద్దురు. కానీ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చేసుకోండి, చాలా మంచిదండి. అర్ధరాత్రి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి. ధన్యవాదాలండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి నా ఛానల్ని. చూసారు కదా ఎంత బాగా అలంకరణ ఉందో. మీరు కూడా ఇలా అలంకరించుకుంటే అమ్మ ఎప్పుడు మీ ఇంట్లో ఉండిపోతుంది. మార్గశిర మాసం, అదీ కాక ధనుర్మాసం కూడా వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి సోమవారం కొత్త సంవత్సరం కలిసి వచ్చింది జనవరి 1. ఆ పరమేశ్వరునికి కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. ధన్యవాదాలు.